హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా డైట్ చేసే వాళ్ళైనా సరే ఎవరైనా సరే హ్యాపీగా తినే కడుపు నిండుగా తినే ఓట్స్ పాయసం అండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఎలా చేశాను ఏంటనేది వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎవరైనా హ్యాపీగా తినొచ్చు అండి, డైట్లో ఉన్న వాళ్ళైనా తినొచ్చు. మనం ఓట్స్తో చేసాము కాబట్టి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో తిరిగి ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము వేసుకొని, అదే నెయ్యి సరిపోతుందండి. క్యారెట్ తురుము బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నట్టుగా ఫ్రై చేయండి. త్వరగా క్యారెట్ ఫ్రై అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి, బాగుంటుంది. తర్వాత ఒక కప్పు వరకు అందులోనే ఓట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓట్స్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అయితే అవసరం అనుకుంటే మీరు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే పాయసం చాలా టేస్ట్గా వస్తుంది. సో మీరు చూస్తూ దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 5 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. చూడండి, ఇలా చిక్కటి పాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. తర్వాత ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది పాయసం. మీకు కీర్ కావాలంటే పాలు ఎక్కువ వేసుకోవాలండి, పాయసంలా కావాలంటే తక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఇందులో బెల్లం వేసుకోవాలండి. బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకుంటూ 1 నిమిషం పాటు మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఏంటంటే బెల్లం చక్కగా కరిగిపోతుంది. చూడండి, 1 నిమిషం పాటు మూత పెట్టి ఇలా ఉడికించండి. చూడండి, బెల్లం అనేది కరిగిపోయింది కదా, ఎక్కడ లేదు కదా. సో బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన ఓట్స్ పాయసం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నివన్య కిచెన్ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.